హాయ్ అండి, మా పాప యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే గులాబీ చేస్తానండి నేను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేజీ మైదా, ఊరిపిండి 1/2 కేజీ వేసుకోవాలండి. పంచదార 300 గ్రాములు వేసుకోవాలండి. స్వీట్ సరిపడగా ఎవరు తగినంత ఆడుతుంట. సాల్ట్ అండి తగినంత. వాటర్ అండి తగినంత. దోశ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ½ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఒక ఆయిల్ ప్యాకెట్ వేస్తాను కడాయిలో. 2 ఆయిల్ ప్యాకెట్, ఇది 2 కేజీల ఆయిల్, 2 ప్యాకెట్ల ఆయిల్. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంట్లో ఉంచుకోవాలి. బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా తగ్గించుకోవాలి, మీడియంగా పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ బాగా వీటికిపోయినా రావు. నాకు ఏవైనా పిండి వంట చేయడం అంటే చాలా ఇష్టం అండి. అలా చేస్తూనే ఉంటాను, ఏదో ఒకటి పిల్లలకి అలా వండుతాను. నేను ఏ పిండి వంటలైనా బాగానే చేస్తానండి. నెక్స్ట్ ఏం చేయమంటారో కామెంట్ పెట్టండి, చేసి చూపెడతాను. ఎవరు నేర్పించారమ్మా నీకు ఇవి? అలా
చూసి నేర్చుకోవడం. ఎవరిని చూసి? పల్లెటూరులోనా వేసేవారు. ఎక్కడ ఊళ్ళే వంటలు వండుతానురా అని చిన్నప్పుడు పెళ్ళిళ్ళు అయినప్పుడు ఊరి పెళ్ళి ఎలా అవుతుందా అని చూడడానికి వెళ్ళేదాన్ని. అలా చూసుకొని నేర్చుకుని గులాబీ పువ్వులు చేయాలంటే చాలా ఓపిక ఉండాలండి. ఏ పిండి వంటలకైనా ఓపిక ఉండాలండి. నేను ఓపికే ఉండాలి. కవర్లు ఆపుతారండి, ఆపిన కానీ అమ్మలోకి అవ్వలేదు. ఎవరికైనా కావాలని చెప్పండి, తెస్తాను ఇంటికి. ఇలా దగ్గరలో ఉన్నోళ్ళకి రేట్ చెప్పు మరి. రేట్ అంత చెప్పు. డజన్ 50 రూపాయలండి. 100 మంది గుడ్లు వేస్తారండి. నేను గుడ్లే నేను ఓన్లీ కొబ్బరిపాలు వేసుకోవచ్చు, లేకపోతే మనం కిప్ చేసుకోవచ్చు. కొబ్బరిపాలు వేసుకుని ఇలాగైనా టేస్ట్గా ఉంటాయి, కొబ్బరిపాలు వేస్తే ఇంకా టేస్ట్ ఉంటాయి. ఏమైనా నేను చేసినవి బాగానే ఉంటాయండి. చాలామంది బాగుంటాయి అనేసి రేట్ ఎక్కువైనా కొంటారు. శ్రీనివాసు ఇలా టేస్ట్ చూడు ఎలా ఉన్నాయా, క్రంచీగా ఉన్నాయా, క్రిస్పీగా ఉన్నాయా? బాగున్నాయా? చాలా బాగున్నాయి. మా పాపకి మా అబ్బాయికి చాలా నచ్చాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అయ్యాయి మా అమ్మ చేసిన గులాబీ పూలు. 3:30కి స్టార్ట్ చేసింది, 6:30 అయ్యింది. అంటే 3 గంటల ప్రాసెస్ అనమాట. అది కూడా 1/2 కేజీ పిండి, అంటే 1/2 కేజీ మైదా, 1/2 కేజీ వరిపిండి. చాలా పేషెన్సీ ఉండాలి, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను ఆల్రెడీ తినేసాను, అయిపోయింది నా ఆట. అమ్మ చెప్పినట్టు ట్రై చేయండి ఇంట్లో. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మా అమ్మతో నేను చేయిస్తాను. నాకేమంత వంటలేం రావు, మా అమ్మకి అన్నీ వచ్చు. మా అమ్మతో నేను చేయిస్తాను. ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.